బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు. మనం ఏ ప్రశ్న వేసినా సరే వారి దగ్గర సమాధానం ఉంటుందంట. ఆర్థిక వ్యవస్థ దగ్గరుండి కులం గురించి, మతం గురించి, దేని గురించైనా మీరు ప్రశ్న అడగండి, నాతో డిబేట్కి రండి. నా దగ్గర ప్రతి దానికి సమాధానం ఉంటుంది. అంటే మన దగ్గర లేని ప్రశ్నల సమాధానాలు కూడా వాళ్ళ దగ్గర ఉంటాయంట. సో వారు ఈరోజు మన స్టూడియోకి వచ్చారు. వారితో మాట్లాడదాం. అసలు నిజంగానే ఆయన దగ్గర అన్నిటికీ సమాధానం ఉందా, ఆయన చెప్తున్నవి ఎంతవరకు వాస్తవాలు అనే విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. సో ఆయన ఎవరో కాదు, తెల్లకుల మనోహర్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం మేడం. ఎలా ఉన్నారు? బాగున్నా మేడం. యా, యాక్చువల్లీ మేము విన్నాము మీ దగ్గర ప్రతి ప్రశ్నకి సమాధానం ఉంటుంది అని. ఏంటి మేడం, ప్రతి ప్రశ్నకు సమాధానం అనే దానికి మీనింగ్ ఒకటే మేడం. ప్రతి ఒక్కరికి అన్నీ తెలుసు అని అన్ని ఫీల్ అవుతాడు. నాకు అన్నీ తెలుసు అన్నది నా గర్వం. ఓకే, అంటే సైంటిస్ట్ కి తెలిసినవన్నీ మీకు తెలుసు. నేను సైంటిస్ట్ అనే వర్డ్ చెప్పను మేడం. సమాజానికి నిర్మాణానికి అవసరమైన విషయాల మీద మాత్రమే నేను అంటాను. హిందుత్వం కానీ, గవర్నమెంట్ పాలసీస్ కానీ, ప్రతిదీ దాని మీద నాకు అవగాహన ఉంది. దాని విషయంలో నా అభిప్రాయం తప్పైతే అవతల నిరూపించాలి అన్నది నా వర్షన్. ఇప్పుడు నాకున్నది ఏంటంటే, నేను వెళ్ళే దారి కరెక్టో అనే ఫీలింగ్లో నేనున్నాను. నాది తప్పో రైటో నాకు తెలియదు. సో దట్ ఎవరు కూడా నన్ను ఇంతవరకు విమర్శ చేయలేదు, నాతో ఎదురుగా డిస్కషన్కు రాలేదు. అది నాది రైట్ అని నేను అనుకొని నాతో రాలేదో, లేదా వీడు మూర్ఖుడు అనుకొని నాతో డిస్కషన్ రాలేదో తెలియదు. అందుకే ఇప్పుడు కూడా నేను ముందుకు రావడానికి కారణం ఏంటంటే, కొందరిలో డబ్బు లేకనో ధైర్యం లేకనో కొందరు ముందుకు రారు. అందుకు నేను ఆఫర్ ఏమిస్తున్నా, నేను మాట్లాడిన ఏ అంశంలో అయినా సరే అభిప్రాయ భేదాలు ఉంటే ధైర్యంగా ఇదే ఛానల్కి వచ్చి వాళ్ళు డిబేట్కి వస్తే నేనే డబ్బు కడతాను వాళ్ళ తరఫున. నాతో డిబేట్ చేసి నా వాదన తప్పు అని వాళ్ళు నిరూపియాలి. నాకు నిరూపించడం అంటే ఏంటంటే, నా అభిప్రాయాన్ని నేను వెనక్కి తీసుకుంటాను. లేదు అనుకుంటే ఏమనుకుంటానంటే, నాకున్న జ్ఞానంతో నేనే కరెక్ట్ అని ఒక మూర్ఖత్వంలో జీవిస్తూ ఉంటాను. అది నాకు ఇష్టం ఉండదు. సో అంటే అన్నీ తెలిసిన జ్ఞానిని అనే మూర్ఖత్వంలో మీరు ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు. అది బయటి సమాజం అనుకోవచ్చు, నేను మూర్ఖత్వంలో ఏం లేను అని. ఇప్పుడు అదే బయటి సమాజం ఫీలింగ్ లో అది ఉంటుంది మేడం. అంటే ప్రతి ఒక్కడు నేనే తెలియపరుడు అనే ఫీలింగ్ లో ఉంటాడు, బట్ నేను తెలియపరుడు అనే ఫీలింగ్ లో నేనున్నాను. సో అంటే అన్ని విషయాలకి మీ దగ్గర సమాధానాలు ఉన్నాయి. అందరికంటే మీరు తెలివైన వారు. ఏ పుస్తకాల నుండి మీకు ఇంత జ్ఞానం వచ్చింది? ఎలా? నేను లోకాన్ని చూసి మాత్రమే నేర్చుకున్నాను మేడం. లోకం ఏం చెప్పింది? ప్రతిదీ నేను చూశాను మేడం. ఎప్పుడు ఒక మనిషికి సక్సెస్ అనేది వస్తుందంటే, ఏమీ లేని వాడు తన తెలివితేటలతో, తనకున్న ధైర్య సాహసాలతో సక్సెస్ అయినప్పుడు మాత్రమే అతను సక్సెస్ఫుల్ పర్సన్ అనుకోవచ్చు. నేను చదివింది కేవలం 10వ తరగతి మాత్రమే. నేను 16 సంవత్సరం నా ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు నాకు ఏమీ లేదు. ఈరోజు నేను కోట్లు సంపాదించుకున్నాను. నాకు ఏ విధమైన ఆర్థిక సమస్యలు కానీ, మానసిక సమస్యలు కానీ, శారీరక సమస్యలు కానీ ఎటువంటివి లేవు. నాకున్నదల్లా ఏంటి అంటే, సమాజం అనుకున్న రీతిలో లేదు. ప్రతి ఒక్కడు మూర్ఖంగా ఉన్నాడు, వాడే అనుకున్నది రైట్ అనుకుంటున్నాడు. ఈ సిస్టమ్ తప్పుగా పోతుంది. నా బాధ్యతగా నేను చెప్పాలి. నా మాట వినొచ్చు, వినకపోవచ్చు, నాకేం సంబంధం లేదు. నేనేం బాధపడదు. విన్నంత మాత్రాన నాకు వచ్చేది లేదు, వినకపోయినంత మాత్రాన నాకు వచ్చేది. బట్ నా వాయిస్ని నేను పబ్లిక్ చెప్పాలి అనుకున్నా. ఎందుకంటే గతంలో ఉన్న స్వామీజీలు మనం ఏదైతే మతం అంటున్నామో, ఏదైతే దేవుడు అంటున్నామో, ఆనాటి బతికున్న కాలంలో వాళ్ళు ఇదే చెప్పి ఉంటారు. ఎవ్వరూ వాళ్ళ మాట వినిండరు. వాళ్ళు చనిపోయిన కొన్ని వందల సంవత్సరాల తర్వాత వాళ్ళని దేవుళ్ళగా మనం యాక్సెప్ట్ చేసాం. ఆ కాలంలో రాముడు చెప్పింది ఆ కాలంలో ఉన్న జనాలు వినిండరు, కృష్ణుడు చెప్పింది వినిండరు, యేసుక్రీస్తు చెప్పింది వినిండరు. కానీ కొన్ని ఏండ్ల తర్వాత మాత్రమే వాళ్ళ దేవుళ్ళగా మనిషి గుర్తించాడు. అది నేను నమ్ముతాను. ఎవరికి వాళ్ళు భగవద్గీత రాశాడు అని చెప్తారు, ఇది బైబిల్ రాశారు అని చెప్తారు, ఖురాన్ రాశారని. ఎవరి సంతకాలు ఏం లేవు, ఇది నేనే రాశానని చెప్పేదానికి. అదొక నమ్మకం అంతే. నమ్మకానికి గ్యారంటీ ఉండదు. కానీ నేటి సమాజానికి నమ్మకం కాదు, గ్యారంటీ కావాలి. ఈ గ్యారంటీ అనేది ఎందుకు వచ్చిందంటే, ఈ యూట్యూబ్ వల్ల మనం మాట్లాడేది ఇక్కడ బయట కంటికి కనిపిస్తుంది కాబట్టి. ఆనాటి కాలంలో ఇవన్నీ లేవు కాబట్టి కల్పితాలు ఎవరు ఎన్ని చెప్పినా అది కల్పితం కిందనే లెక్క. మహాభారతంలో బాంబులు పన్నాయి, బాణాలతోనే అంతమందిని చంపేశారు, ఏదో ఒక బాణం వేసేస్తానే ప్రపంచం అంతా పోయింది, ఇవన్నీ చెప్తారు. ఇవన్నీ నేను నమ్మను, ఇవన్నీ అబద్ధాలు అంటాను. ఎందుకంటే నిరూపించలేరు. కథలు చెప్పారు కాబట్టి దాన్ని ఎందుకు విభేదించాలి? ఓకే, జరిగిందని నమ్మితే ఏమైంది, మనకేం నష్టం అనే ఫిలాసఫీలో నేనుంటాను. అయితే నవ సమాజంలో నేను అనుకునేది ఏంటంటే, ప్రతిదీ సిస్టమ్ ప్రకారంగా పోవాలి. సిస్టానికే ప్రతి ఒక్కరు భక్తుడు కావాలి. సిస్టమ్, నేను అనుకునేది సిస్టమ్ అనేది కాదు. భగవద్గీత సిస్టమ్ కాదు, ఖురాను సిస్టమ్ కాదు, బైబిల్ సిస్టమ్ కాదు. గవర్నమెంట్ సిస్టమే మనకి సిస్టమ్. మనందరినీ కలిపింది రాజ్యాంగం. ఆ రాజ్యాంగాన్ని నడుచుకొని మనం జీవిస్తున్నామా లేదా? ఓకే, ఇప్పుడు సిస్టమ్ అన్నారు కాబట్టి నేను అడుగుతున్నా. సో గవర్నమెంట్ పెట్టిందే మనకి సిస్టమ్. ఇంకా బైబిల్ కానీ, ఖురాన్ కానీ ఏది సిస్టమ్ కాదు. మరి అలాంటప్పుడు కోర్టులో ఎందుకు భగవద్గీత మీద ప్రమాణం చేస్తారు? ఎన్నో ప్రశ్నలకి సమాధానాలు భగవద్గీతలో ఉన్నాయని ప్రతి ఒక్కరూ కూడా, చదువుకున్న జ్ఞాని దగ్గర నుండి చదువుకోలేని విజ్ఞాని వరకు ప్రతి ఒక్కరూ నమ్మేది సిస్టమ్ కాదా?
మరి ఎందుకు అందులో ప్రశ్నలకు చెప్తాను సమాధానాలు మీరు ఉన్నాయి? భగవద్గీత అనేది కోర్టులో ఎందుకు అడుగుతారు అనేది ఒక ప్రతి వ్యక్తికి ఒక రిలీజియస్ ఉంటుంది. ఉమ్, నువ్వు దేని మీద ఒట్టేసి చెప్తావు అని అడుగుతారు. ఇప్పుడు నేను కూడా కొన్ని కేసుల్లో వెళ్ళాను, నన్ను అడిగారు నేను నా మనస్సాక్షి మీద ఒట్టేస్తాను అంటే భగవద్గీత మీద నమ్మకం లేదా అంటే నేను అది చదవనప్పుడు నేను దాని మీద ఎందుకు ఒట్టేయాలి, నేను చదవలేదు, నాకు తెలియదు, ఉమ్, నేను ఒట్టు వేయను, నా మనస్సాక్షి మీద నేను ఒట్టేస్తాను, ఉమ్, ఓకే అన్నారు. ఇక్కడ భగవద్గీత మీద ఖురాన్ మీద అనేది ప్రతి ఒక్కరు వాళ్ళ మతానికి ఎవరైతే క్రిస్టియన్ ఉంటాడో బైబిల్ మొత్తం చదివింటాడు అనేది ఉత్తది. ఉమ్, ముస్లిం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు చదివింటారు అనేది ఉత్తది. హిందూ అనేవాడు ప్రతి ఒక్కరు భగవద్గీత చదివింటాడు అనేది ఉత్తది. ఉమ్, మేబీ దాంట్లో చదివింటే 10-20% చదివింటారే తప్ప మిగతా వాళ్ళు ఎవరు చదవరు. పోనీ చదివిన ఆ జ్ఞానులు ఏమైనా దాని ప్రకారంగానే జీవిస్తున్నారా అంటే లేదు, ఉమ్, అంతా విడ్డూరంగానే జీవిస్తారు. ఉమ్, సో దట్ ఆ గ్రంథాలు చెప్పుకోవడానికే తప్ప నిజ జీవితంలో ఆచరించడానికి కాదు. నిజ జీవితంలో ఆచరించగలిగినది ఏంటంటే గవర్నమెంట్ సిస్టమే. ఒకటి ఆచరించడానికి కాదు ఆచరించే వాళ్ళు తక్కువ అయ్యారు అని మనం చెప్పుకోవాలి. ఆచరిస్తే మనశ్శాంతిగా బతుకుతారు. ఒక మనిషి ఎలా ఉండాలి, ఎలా మెసులుకోవాలని చెప్పేదే మన గ్రంథాలు, అంటే శాస్త్రాలు. దీన్ని అంటే నేను బైబిల్ నేను కేవలం భగవద్గీతనే చెప్పాలనో నేను చెప్పట్లేదు. మీరు అన్న దాంట్లో ఒకటి జరిగిందంటే మేడం, ఇప్పుడు ఎగ్జాంపుల్ బైబిల్ కానీ ఖురాన్ కానీ తీసుకున్నారంటే ఎన్నో చేంజెస్ వచ్చాయి. ఎస్, ఒప్పుకుంటాను. ఎన్నో చేంజెస్. మళ్ళీ అది చేంజ్ చేసినది దేవుడా మనిషి తనకు అనుగుణంగా చేంజ్ చేసుకున్నాడు. భగవద్గీతలో చేంజెస్ ఏమైనా వచ్చాయా? భగవద్గీతలో ఉన్నదంతా ఎవరైనా చదివారా? భగవద్గీతలో ఏం జరిగింది అనేది ఉంది కానీ ఇలా జీవించాలి ఇలా జీవించాలి అనేది ఎక్కడా లేదు. నేను ఇప్పుడు కూడా కొట్లాడేది ఏంటంటే భగవద్గీత అంటే హిందూ అంటాడు, హిందువులకు భగవద్గీత గ్రంథం కాదు అన్నది నా అభిప్రాయం. మరి ఏది గ్రంథం? లేదు అసలు గ్రంథం అనేది లేదు. గ్రంథం అంటే ఏం లేదు మేడం, రూల్స్, హౌ టు లివ్ అనేది ఒక రూల్. అట్లా హిందువులకు ఏమైనా రూల్ బుక్ ఉందా? రూల్ బుక్ లేదు. పోనీ హిందువులకు గురువు ఉన్నాడా? గురువు కూడా లేడు. ఏ టెంపుల్కి వెళ్ళినా గురువు ఉండదు, ఏ టెంపుల్కి వెళ్ళినా వ్యాపారమే, ఈవెన్ మసీదుకి వెళ్ళినా వ్యాపారమే, చర్చికి వెళ్ళినా వ్యాపారమే, టెంపుల్కి వెళ్ళినా వ్యాపారమే. అయితే అక్కడ అకౌంటబిలిటీ ఉంది, ఇక్కడ అకౌంటబిలిటీ లేదు. హిందుత్వంలో అకౌంటబిలిటీ లేదు కాబట్టి దోపిడీ ఎక్కువ ఉంది. అదే ముస్లింలలో క్రిస్టియన్లలో ఈ స్థాయిలో దోపిడీ లేదు, బట్ అక్కడ కూడా దోపిడీనే జరుగుతున్నది. అయితే అక్కడ వాళ్ళకి అంత జ్ఞానం ఎందుకు ఉండదు అంటే వాళ్ళను ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోతారు అందరూ. మనకు దేవుడు ఉన్నాడు, నీకు అన్ని దేవుడు ఇస్తాడు, నీకు అన్ని దేవుడు చేస్తాడు అని వాళ్ళని ఆ ట్రాన్స్లోకి తీసుకుపోవడం వల్ల వాళ్ళు అంతగా ఆలోచన చేయరు. ప్రతిదీ ఫోర్సబుల్గా చర్చికు, ఫోర్సబుల్గా మసీదుకు రాణిస్తారు, ఆలోచించనియరు. అందువల్ల వాళ్ళల్లో అది ఉంటుంది. రెండోది వాళ్ళ దగ్గర సర్ప్లస్ మనీ ఉండదు. హిందువులలో టెంపుల్స్లో సర్ప్లస్ మనీ సర్ప్లస్ కాదు, అవసరానికి మించిన మనీ టెంపుల్స్లో ఉంది, బట్ అది ఎప్పుడు యూజ్ చేయరు. ఎందుకు యూజ్ చేయరు అంటే మనుషులు బాగుపడతారు కదా, మనుషులు బాగుపడతారు, అంతే కదా. మీరు ఒకటి అర్థం చేసుకున్నారా? అది ఎందుకు యూజ్ చేయరు అంటున్నారు. ఈరోజు ఇచ్చే విరాళాలు స్వామివారి మీదో, సో అమ్మవారి టెంపుల్కి వెళ్తే అమ్మవారి పేరు మీదో వేస్తాను, అంటే గుడి ఆదాయం కింద. వాటిని ఎందుకు యూజ్ చేస్తారు? ఆకలితో వచ్చిన వాళ్ళకి ఆకలి తీర్చడానికి. తప్పు. మరి అన్న సమారాధన ఇవన్నీ అన్ని తప్పు మేడం. అది ఎప్పుడు కూడా ఒక వ్యక్తి దేవాలయానికి, నేనే దేవాలయానికి వెళ్తాను, దేవాలయానికి వెళ్ళిన తర్వాత నేను ఒక హోప్ పెట్టుకొని మొక్కి నేను అనుకున్నది జరిగింది అని చెప్పి నా వద్ద ఉన్న డబ్బుని నేను ఎందుకు ఇస్తాను దేవుడి పేరుతో అంటే ఇది లేనివానికి చెందాలి, లేనివానికి ఆ డబ్బుల్ని వినియోగంలోకి తేవాలి అనే దానికి డబ్బులు ఇస్తాడు. నా స్థాయిలో నేను ఎక్కువ ఇస్తాను, మీ స్థాయిలో మీరు తక్కువ ఇవ్వచ్చు. ఎవరి ఆదాయానికి తగినట్టు ఎవరి కాడ ఉన్న సోర్సెస్ మేరకు వాళ్ళు ఇస్తారు. అది లేనివానికి చెందాలని ఈ రోజు మీకు ఉండొచ్చు, రేపు అదే మన పరిస్థితి లేనప్పుడు అది మనకు హెల్ప్ అవ్వాలి. ఆ డబ్బు నాకు తిరిగి ఏదో ఒక రూపంలో, అంటే పుణ్యం అనేది నేను అడిచాను, పుణ్యం తిరిగి నాకు ఎప్పుడు వచ్చింది? ఏ సందర్భంలో? అది లేనివానికి ఎక్కడ ఉపయోగపడింది? తిరుమలలో కొన్ని లక్షల కోట్ల డబ్బు ఉంది, మళ్ళీ ఆ డబ్బులు ఎందుకని అట్లే పెట్టారు? ఆ డబ్బులు ఎందుకు వినియోగంలోకి తేవట్లేదు? ఆ డబ్బుల మీద హక్కుదారులు ఎవరు? ఎంతమంది అనాథలు అక్కడ చదువుకుంటున్నారు, ఎంతమంది వృద్ధులు ఆ స్థాయిలో ఆ ట్రస్ట్ మీద నడుస్తున్నారు, ఎంతమంది వికలాంగులు ఆ ట్రస్ట్ మీద నడుస్తున్నారు, ఎంతమంది వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి రూపాయి పెట్టుకొని కొనుక్కొని తినే స్థాయి అందరికి ఉండదు, కానీ వచ్చిన ప్రతి ఒక్కరూ కడుపు నిండా భోజనం చేసి వెన్నుదిరుగుతారు. అంటే ఇవన్నీ జనాలించిన ప్రజలు భక్తులు ఇచ్చిన డబ్బులతోనే జరుగుతున్నాయి, కానీ ఎక్కడి నుండి వాళ్ళు తీసుకొచ్చి స్టోర్ చేసుకొని ఎవరు కూడా అక్కడ అంతస్తులు కట్టుకోవట్లేదు. ఇక్కడ మీకు క్లారిటీ ఇస్తా చూడండి మేడం. తిరుమల తిరుపతి దేవస్థానానికి అతి తక్కువ 10 లక్షల కోట్లు ఆస్తుంటది, అతి తక్కువ అన్నా కూడా. ఈ 10 లక్షల కోట్లు ఇప్పుడు మీరు ఈ రోజు ఏదైతే తింటున్నామని చెప్తున్నామో, ఈ రోజు మనం ఇస్తున్న విరాళాలనే మనం తింటున్నాం, దాంట్లో కూడా ఇంకా మిగులుతుంది. వాట్ అబౌట్ 10 lakhs? నేను ఇక్కడ ఏమంటున్నా, హిందుత్వం అనేది డెవలప్ అవ్వాలి అంటే నేను హిందుత్వానికి టెంపుల్కి డబ్బు కట్టినప్పుడు తిరిగి నాకు టెంపుల్ ఏమిచ్చింది? ఏ విధమైన హెల్ప్ నాకు ఇచ్చింది? ఏ విధమైన సపోర్ట్ ఇచ్చింది? స్కూల్స్ కట్టించిందా? కాలేజెస్ ఏమైనా కట్టించిందా? ఎంప్లాయ్మెంట్ ఏమైనా క్రియేట్ చేసిందా? అంటే మీరు ఇచ్చిన 100 రూపాయలతో ఇవన్నీ జరగాలి. మీరు ఈ రోజు ఇచ్చిన 100 అంటున్నారు, మళ్ళీ గతంలో ఇచ్చిన లెక్క ఏమైంది? ఇప్పుడు ఆ 10 లక్షల కోట్లు అనేది ఏదైతే బంగారం ఉందో, కట్టించిందా ఇవి కట్టించిందా అనే బదులు ఎందుకు విరాళాలు ఇవ్వడం? మీరే వెళ్ళి కట్టితే అయిపోతుంది. ఇప్పుడు మీరు అన్నట్టు చూసారు మేడం, ఇక్కడ మేమేమంటున్నాం, ఆ మనీ అనేది
యూజేజ్లోకి రావాలి. ఆ యూజ్ అనేది హిందుత్వ బోర్డుకు లేదు, గవర్నమెంట్కు లేదు. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ ఉంది అంటే హిందుత్వంలో ఉన్న పెద్ద లొసుగు ఏంటంటే ప్రతి మసీదుకు వచ్చే డబ్బులు ఆ మసీదు కమిటీకి నిర్ణయం ఉంటుంది. ఆ ప్రతి ముస్లింకి అక్కడ హక్కు ఉండదు. ఏ ఏరియాలో మసీదు ఉంటుందో ఆ ఏరియాలో ఒక 200 ఇళ్ళు 300 ఇళ్ళు డబ్బులు కడతారు, వాళ్ళకి మాత్రమే హక్కు ఉంటుంది. పక్క డోర్ నెంబర్ వాడికి కూడా హక్కు ఉండదు, ఈవెన్ చర్చిలో కూడా హక్కు ఉండదు. కానీ ఈ టెంపుల్స్కి వచ్చేటప్పటికి ఎవరు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు, ఎవరు దాని మీద పెత్తనం ఉంది, గవర్నమెంట్ ఉంది. ఏం సంబంధం గవర్నమెంట్కు? గవర్నమెంట్లో రకరకాల రిలీజియస్ ఉంటారు. ఓకే ఓకే, గవర్నమెంట్కి సంబంధం అన్నారు, మీరే అన్నారు గవర్నమెంట్ పెట్టిన సిస్టమ్ ని మనం పాటించాలి. గవర్నమెంట్ ఈస్ గోయింగ్ ఇన్ రాంగ్ డైరెక్షన్. రైట్, ఇది గవర్నమెంట్ ఒక సిస్టమ్, దాన్ని మనం ఫాలో అవుతున్నాము, ఇతర దాన్ని కాదు అన్న మీరు ఈరోజు గవర్నమెంట్ చేతుల్లో ఎందుకు ఉంది అని అడగ, సిస్టమ్ చేతుల్లో ఏమైనా ఉంది ఇక్కడ మేము ఏమంటాం మేడం, గవర్నమెంట్ ఈస్ గోయింగ్ ఇన్ రాంగ్ డైరెక్షన్. ఎందుకు రాంగ్ డైరెక్షన్ లో గవర్నమెంట్ ని క్వశ్చన్ చేయడం, గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇవ్వడం కూడా మన బాధ్యతే. మీరు ఎవరికి చెప్పారా మరి? ఖచ్చితంగా ఎవరికి చెప్పారు? నేను గవర్నమెంట్స్ కి చెప్తున్నాను. గవర్నమెంట్ ఇప్పుడు ఏదైతే మీరు టెంపుల్ కి ఒక కమిటీ వేస్తున్నారో ఆ టెంపుల్ కు ఆ కమిటీకి సంబంధం ఏంటి? ఇప్పుడు నన్నే ఇప్పుడు టీటీడీ బోర్డు చైర్మన్ అని చాలా మందిని చేస్తారు మేడం, చాలా మంది మెంబర్స్ అవుతారు. ఏంటి వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏంటి దాంట్లో? వాళ్ళకి ఏ విధమైన సభ్యత్వం ఉంది? ప్రతి హిందువుకు ప్రతి దేవస్థానంలో సభ్యత్వం ఉండదు, ప్రతి హిందువుకు ప్రతి దేవస్థానంలో హక్కు ఉండదు. ఎక్కడో ఒక చోట తను ఒక మెంబర్షిప్ తీసుకోవాలి. తిరుమలకు ఎలక్షన్ జరగాలి, ప్రతి టెంపుల్కు ఎలక్షన్ జరగాలి. నువ్వెవరు నామినేట్ చేసేదానికి? గవర్నమెంట్కి ఎటువంటి, గవర్నమెంట్ ఎలక్షన్ జరపాలి కానీ నామినేట్ చేయకూడదు. గవర్నమెంట్ నాకు నచ్చింది కాబట్టి నేను వాడికి ఇచ్చేసాను అంటే అదెట్ ఇస్తావు? ఆ డబ్బు సంపద అంతా వాళ్ళు కూర్చొని దోచేయచ్చు కదా, అలా జరగకూడదు కదా. కాబట్టి దానికి ఒక ఎన్నిక జరపండి. తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను వెంకటేశ్వర స్వామిని బిలీవర్ని కాదు, నేను శివుడి బిలీవర్ని. కాబట్టి శివాలయాలు ఎక్కడైతే నాకు నచ్చిన దేవుడు ఉన్నాడో నేను అక్కడ మెంబర్షిప్ తీసుకుంటా. ఒక 10 దేవాలయాలకి నేను డబ్బు కడతా. ఆ 10 దేవాలయాల్లో మాత్రమే నేను సభ్యుడిగా ఉంటాను, మిగిలిన చోట నేను సభ్యుడిగా ఉండను. ఎందుకుంటాను అంటే అరే నాకు ఈ దేవుడి మీద నమ్మకం ఉందబ్బా, నేను ఇక్కడ వరకే ఉంటా, ఆయన నాకు నచ్చలేదని నేను చెప్పను. నా బిలీవ్నెస్ ఆడికే. ఓకే రైట్, మీరు బిలీవ్నెస్ అన్నారు కాబట్టి ఓకే. మనకి రాధా మనోహర్ దాస్ గారి గురించి మీ అందరికీ తెలిసింది, అంటే మీరు కూడా చూసి ఉంటారు ఆయన వీడియోస్. అయితే నేను ఒక దగ్గర విన్నాను, రాధా మనోహర్ దాస్ గారు చెప్తున్నవన్నీ వాస్తవాలు కాదు, సగమే నిజాలు సగం అబద్ధాలు అన్నారు. ఏవి వాస్తవాలు ఏవి అబద్ధాలు? మేడం ప్రతి ఒక్కరు పబ్లిసిటీతో జీవిస్తారు మేడం. రాధా మనోహర్ దాస్ అని ఆయన కూడా కొంత హిందుత్వం గురించి మాట్లాడుతున్నారు, కానీ ఆయన కూడా వితండవాదం చేయడము, ఇతర మతాలని ఇతర కులాలని అంటే మతాలని ఆయన కులాలని దూషించడం, వ్యంగ్యంగా వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు. అవన్నీ ఏంటంటే మేడం ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ప్రతి కులము ఉంది, అది ఎవరు బిలీవ్నెస్ అంతే, ఏది ఎవరిని చూపించద్దు. ఏదో యేసుప్రభుని మొక్కినంత మాత్రాన యేసుప్రభుని కొలిచిన వాళ్ళందరూ కూడా అధికారాన్ని చేపట్టలేదు. ముస్లింని ఇప్పుడు అసావుద్దీన్ ఓవైసీ ఉన్నాడు, ఆయన అల్లా ఇచ్చిందే అంటాడు, మళ్ళీ ఆయన అల్లాని కోరలేదేమో ఏ రోజు నన్ను ప్రధానమంత్రి చేయాలి. దేవుడు ఏది తీర్చాడు, దేవుడు ఒక ధైర్యాన్ని ఒక దారిని చూపుతాడు. అట్లా రాధా మనోహర్ దాస్ అనేవాడు హిందువులలో జ్ఞానాన్ని పెంపొందించాలా తప్ప హిందువులను తిట్టడం కానీ ఇతర మతాలను ద్వేషించడం కానీ చేయకూడదు. ఇక్కడ ఇతర మతాలలో తప్పు జరుగుతూ ఉంటే దాన్ని ఎత్తి చూపాలి. ఇప్పుడు నేను ఎత్తి చూపుతాను ఖచ్చితంగా. ఏంటి అంటే చాలా చోట్ల ఇప్పుడు జరుగుతున్నది ఏంటి అంటే ఎక్కడో కొండ మీద దేవాలయాలు ఉంటాయి, అవి ఇప్పుడు కట్టేటి కాదు, ఎప్పుడో 100 ఏళ్ల కిందట కొండల మీద ఎక్కడో దేవాలయాలు కట్టింటారు. కానీ ప్రజెంట్ ఉన్న కొద్దిమంది ఆ దేవాలయాలను పగలగొట్టి చర్చి కడుతున్నారు. మనం 100 ఏళ్ల కిందట కట్టిన దాన్ని వీళ్ళు ఎందుకు అక్కడ వెళ్ళి చర్చి కట్టాలి? ఇప్పుడు నాకు అటువంటి అబ్జెక్షన్ చెప్తాను. ఆ 100 ఏళ్ల కిందట సిస్టమ్ లేదు. ఈవెన్ ఇండియాలో సిస్టమ్ ఎప్పటి నుంచి వచ్చిందంటే 2005 నుంచి మాత్రమే ఇండియాలో సిస్టమ్ ఉంది. బిఫోర్ 2005 ఇండియాలో సిస్టమ్ లేదు. సిస్టమ్ అంటే ఏంటంటే సమాచార హక్కు చట్టం, పౌరుడు ప్రశ్నించే హక్కు ఆనాటి నుంచే ఉంది, కానీ అంతకుముందు లేదు. గవర్నమెంట్ నుంచి మీరు ఒక పేపర్ తెచ్చుకోవాలంటే ఏ ఎమ్మెల్యేనో ఏ ఎంపీనో చెప్పాలి, లేదా కొన్ని లక్షల డబ్బు ఖర్చు పెడితే తప్ప మీకు డాక్యుమెంట్ రాదు. ఈ రోజు మీరు కావాలనుకున్న ప్రతి సమాచారం సమాచార హక్కు చట్టం పెడితే అన్నీ వచ్చేస్తాయి. అట్లా ఇప్పుడు చర్చలు ఎట్లా జరుగుతున్నాయంటే మనుషులు లేని చోట చర్చలు, మనుషులు లేని చోట దేవాలయాలు, మనుషులు లేని చోట మసీదులు కడతారు. ఎందుకు కట్టాలి? మీరు మనుషులు ఉన్న చోట కట్టుకోండి. మనుషులు లేని చోట మీరు కట్టడం వల్ల ఆ చుట్టుపక్కల డెవలప్మెంట్ ఆగిపోతుంది. ఎందుకు ఆగిపోతుంది అంటే గుడి బడి ఇట్లాంటివి ఉన్న చోట ఎటువంటి డెవలప్మెంట్ కమర్షియల్ యాక్టివిటీస్ రావు. ఇప్పుడు ఒక రెస్టారెంట్ కట్టాలన్నా, ఒక బార్ పెట్టాలన్నా, ఇంకోటి కట్టాలన్నా అబ్జెక్షన్స్ ఉన్నాయి. గవర్నమెంట్ రూల్స్ పెట్టింది ఒక 100 అడుగుల వరకు ఇవి ఉండకూడదు అని. ఇప్పుడు నేను హిందువును, నా పక్కనే మీరు చర్చి కడతానంటే నా అనుమతి అవసరం లేదా? నువ్వు ఇల్లు కట్టుకునేదానే నా అనుమతి అవసరం లేదు, ఎవరిదైనా నేను కలిసి ఉంటా. బట్ వేరే ప్రార్థనా మందిరం, నేను ఒక క్రిస్టియన్ పక్కన పోయి నేను గుడి కడతానంటే వాళ్ళు అంగీకరించారు. ఎందుకంటే నిజంగానే వాళ్ళకి డిస్టర్బెన్స్. అట్ ది సేమ్ టైం నేను హిందువునైనా నా పక్కన మీరు చర్చి కడతానంటే నేను ఎందుకు ఒప్పుకుంటా? అబ్జెక్షన్ చెప్తాను నేను అబ్జెక్షన్ చెప్తాను కానీ ఘర్షణకు దిగను. అయితే ఈ అబ్జెక్షన్ ఏ విధంగా చెప్తాను, అయ్యా మీరు ఇల్లు కట్టుకోండి, చర్చి కట్టుకోవాలనుకున్నప్పుడు ఆ సరౌండింగ్స్ అంతా మీ వాళ్ళు ఉంటే తప్ప మీరు కట్టాకండి. మీకు మెంబర్స్ కావాలి, ఒక చర్చ్ రన్ అవ్వాలి అంటే మెంబర్స్ డబ్బులు ఇవ్వాలి జనాలు, అతను సొంతంగా కట్టేది కాదు. గుడి అనేది ఎవరు వ్యక్తిగతం కాదు, సమూహం. ఇప్పుడు ఏమైపోయిందంటే వ్యక్తిగతంగా కడుతున్నారు, అది తప్పు.
ఓకే. నేను ఒక ప్రశ్నకైతే మీకు సమాధానం ఇవ్వాలి. ఇంతకుముందు రాధా మనోహర్ దాస్ గారు ఇతర కులస్తుల్ని, ఇతర మతస్థుల్ని కించపరుస్తూ మాట్లాడుతున్నారని. ఇదే ప్రశ్న నేను ఆయన్ని అడిగినప్పుడు నాకు ఆయన ఇచ్చిన సమాధానం, "ఏమ్మా హిందువుగా నేను మాట్లాడితే నీకు తప్పొచ్చిందే. అదే ఇతర మతస్థులు మనల్ని తిడుతున్నప్పుడు, మన దేవుళ్ళని కించపరుస్తున్నప్పుడు ఎవరూ మాట్లాడలేదు. ఆళ్ళు చేస్తే తప్పు లేదు, నేను చేస్తే తప్పు అంటారు. ఇక్కడ నా మతాన్ని నేను చూపిస్తూ మనం కూడా తిరగబడితే ఎలా ఉంటుందో చూపించడానికే ఈరోజు నేను ఇలా మాట్లాడుతున్నానని క్లారిటీ ఇచ్చారు. Correct. రైట్, దీన్ని ఇక్కడతో ఆపుతున్నా. నెక్స్ట్ క్వశ్చన్, మీ దగ్గర అన్నిటికీ సమాధానాలు ఉన్నాయి, ప్రతి ప్రశ్నకి సమాధానం మీకు తెలుసు, మీకు తెలియదంటే ఏం లేదు, ఎందుకంటే మీరు నేను తెలుసు అనే ఫీలింగ్ లో నేనున్నాను. తెలుసు అనే ఫీలింగ్ లో. ఓకే, తెలుసు అనే ఫీలింగ్ లోనే నేను క్వశ్చన్ అడుగుతున్నాను. యేసు ప్రభు గారు అప్పట్లో అంటే ఆయనకి సిలువ వేసిన టైంలో కానీ ఆయన ఎక్కువ చెప్తూ తిరిగేవారు కదా, ప్రవచనాలు చెప్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి గురించి తరచూ చెప్తూ ఉండేవారు. ఆయన తండ్రి కాదు, ఆయన పూజించే భగవంతుడు. అంటే యేసు పుట్టిన తర్వాత అందరూ యేసు ప్రభుని పూజించడం స్టార్ట్ చేశారు. మరి యేసు పుట్టక ముందు ఈ క్రిస్టియన్స్ అంతా ఎవరిని పూజించారు, ఎవరిని ఆరాధించారు, ఎవరిని కొలిచారు? మేడం మీరు అన్న దాంట్లో నేను ఫస్ట్ చెప్తాను మేడం, యేసు ప్రభు దేవుడు అని ఎవరన్నా ఎప్పుడైనా చెప్పారా? మరి క్రిస్టియన్స్ కి దేవుడు ఎవరు? ఒక చిన్న ఎగ్జాంపుల్, ఆయన ఏ విధంగా చంపారు, ఏ విధంగా చంపారు? ఆయన ఈ ప్రపంచంలో అత్యంత క్రూరంగా నేటి వరకు చంపింది ఆయన్ని, అత్యంత ఘోరంగా చంపారు. వాళ్ళు ఆయన దేవుడు అయ్యాడు. ఎందుకు అయ్యాడు? ఆ ప్రజలు ఆనాడు ఆయన ఆదరించారు. అప్పుడు ఆయన దేవుడు అనలేరు. అప్పుడు ఆయన చంపేటప్పుడు ఏ ప్రజలు అడ్డు తగలలేదు. ఈయన చంపద్దండని ఎవరు అనలేదు. ఎందుకంటే ఆనాటి రాజ్యంలో ఆ శిష్టానికి వ్యతిరేకంగా వెళ్ళలేకపోయారు. తర్వాత అతను చెప్పిన లైన్స్ కొద్దిమంది యాక్సెప్ట్ చేసి కొన్ని వందల సంవత్సరాల తర్వాత క్రిస్టియానిటీ అనే దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. అది ఆయనే రాశాడా అంటే నో గ్యారంటీ. ఎవరు రాశారనేది గ్యారంటీ లేదు. ఆయన సంతకాలు లేవు, ఆయన వీడియో లేదు, ఆయన ఏం చెప్పలేదు. ఈ రోజు మనకి ఎన్ని ఉన్నాయి కాబట్టి మనం అడుగుతున్నాం. దాన్ని వాళ్ళ బిలీవ్నెస్, ఆ బిలీవ్నెస్ మనం వ్యతిరేకూడదు. వాళ్ళ బిలీవ్నెస్ వాళ్ళది. దానిలో కూడా ఆరగెన్స్, అంటే ఇప్పుడు వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. క్రిస్టియానిటీలో ఇది తప్పు అనే వాళ్ళు ఉన్నారు, బైబిల్లో ఇది తప్పు అనే వాళ్ళు ఉన్నారు, హిందుత్వంలో ఇది తప్పు అనే వాళ్ళు ఉన్నారు. బయటికి వాళ్ళు రావట్లేదు. ఎందుకంటే ఎందుకులే నేను నా మతానికి వ్యతిరేకంగా వెళ్ళాలి అని వాళ్ళు సైలెంట్ అయిపోయారు అంతే. చాలా మంది కూడా బైబిల్లో ఉన్న కొన్ని వ్యాఖ్యానాలు, కొంతమంది క్రిస్టియన్లు చేసే వ్యాఖ్యానాలు తప్పు పడుతూ వచ్చారు. ఇది తప్పు, ఇది రైట్, ఇతర మతాలని దూషించకూడదు, ఇతర కులాలని మనం ద్వేషించకూడదు అని వాళ్ళు చెప్తున్నారు. బట్ కొద్ది మంది చేస్తున్నారు. ఏంటంటే వాళ్ళది తీవ్రవాదం. నా మతమే గొప్ప, నీ మతం గొప్ప, దేవుడు కాదన్నాడు, మేమేమన్నా నిన్ను అన్నామా, నీ ఇంటి వరకే పెట్టుకో, బయటకు వచ్చి ఎందుకు ఎక్స్పోజ్ చేయాలి? అది తప్పు. దీనికి సమాధానం ఇచ్చారు. యేసు ప్రభు గారు ఎవరినైతే ఎక్కువగా కొలిచేవారు వారు ఎవరు అని నేను అడిగాను. యేసు ప్రభు ఎవరిని కొలిచారు అంటే నన్ను అడిగితే ఎవరిని కొలవలేదు మేడం. ఆయన ఎవరు కొలవలేదు. ఆయన దేవుడు అని కూడా ఆయన చెప్పలేదు. అంటే యేసు ప్రభు రానంత వరకు కూడా క్రిస్టియన్స్ కి దేవుడు అనేవాడు లేదు. అసలు క్రిస్టియన్ పుట్టింది యేసు ప్రభు తర్వాతే కదా. దానికి ముందు వేరే మతం ఉండింది అంటారు ఆ మతస్థులు. ఈయన ఆ మతం కాదు, ఆ దేవుడు కాదు, బుద్ధిజం అంటారు, దేవుడు లేడు. నేనేమంటాను, నేను నాస్తికుని కాదు, బట్ నేను దేవుడిని కొంతవరకే నమ్ముతా. ప్రతిదీ నేను దేవుడి మీద భారమే. నిజంగా దేవుడే నిజం అనుకున్నట్టయితే కోరిన ప్రతి ఒక్కడికి అన్ని కోరికలు తీర్చాలి. అట్లా జీవిత కాలంలో దేవుడు కోరిక తీర్చింటే ఒకటి తప్ప అంతకంటే ఎక్కువ తీర్చినాడు. దేవుడు అనేది మీ బిలీవ్నెస్. నా దృష్టిలో దేవుడు అనేది ఏంటంటే ఒక కాన్ఫిడెన్స్ పెట్టుకొని ఒక ధైర్యంతో ముందుకు వెళ్ళినప్పుడు నాకు ఒక ఆలోచన కలిగిస్తాడు. దాన్ని దేవుడు అని నేను భావిస్తాను అంతే. నాకు ఎక్కడ దేవుడు కనిపించలేదు, నాకు ఎక్కడ దేవుడు చెప్పలేదు. నాకు జన్మనిచ్చిన నా అమ్మా నాన్న తప్ప నేను ఎవరిని దేవుడు అని నమ్మను. యాక్చువల్లీ మీకు గవర్నమెంట్కి సంబంధించి అన్నీ తెలుసు అన్నారు. ఏవేవి స్కీమ్స్ పెట్టారు, ఏమేమి పథకాల దగ్గర నుండి అన్నీ తెలుసు. సో గవర్నమెంట్ రీసెంట్గా ఏ పథకం ప్రవేశపెట్టింది? సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, ఇటు స్టేట్ గవర్నమెంట్స్ కావచ్చు. మేడం ఇక్కడ పథకాల కంటే ముందు రావాల్సిన మార్పులు జనాల్ని బిచ్చగలం చేయకూడదు మేడం. జనాలకు అవకాశం చూపించడమే ముఖ్యం. లేదు, నాకు కావాల్సిన స్కీమ్స్ అనే వర్డ్లో నేనేమంటున్నా మేడం, స్కీమ్స్ అనేవి వాళ్ళు రకరకాలు పెడుతుంటారు. అవన్నీ పబ్లిక్లోకి వెళ్ళవు. ఆ పబ్లిక్లోకి అందరికీ రావు, కొన్నే వస్తాయి. నేను గవర్నమెంట్కి ఇవ్వాలనుకున్న సలహా ఏంటంటే మీరు 10-12 రకాల స్కీమ్స్ పెట్టండి. ఆ స్కీమ్స్లో ప్రతి వ్యక్తికి 3 కావాలా, 3 మాత్రమే నువ్వు తీసుకోవాలి అని ఒక టార్గెట్ ఇవ్వండి. అతనికే ఛాన్స్ ఇవ్వండి. అన్ని స్కీమ్స్ అన్ని ఎందుకు ఇస్తారు? దేవుడే కోరిన కోరికలన్నీ ఇవ్వలేనప్పుడు మీరు మాత్రము దేవుడు వాళ్ళు కోరిన కోరికలన్నీ మీరు ఎలా ఇస్తారు? సరే, ఒక వ్యక్తికి ఎన్ని స్కీమ్స్ ఉన్నాయి? ఇప్పుడు ఇండియాలో 100 దాకా ఉన్నాయి మేడం, రకరకాల పేర్లతో. మేము అన్నిటికీ అందరూ అర్హులేనా? చాలా వరకు చాలా మంది అన్ని పొందుతున్నారు. ఇక్కడ మేమేమంటున్నాం, అన్ని రకాలుగా ఇవ్వడం వల్ల సోమరితనం వస్తుంది, మంచితనం రావట్లేదు. దీనికి కావాల్సినది వాళ్ళకి స్కీమ్ ఇచ్చే బదులు ఒక లైఫ్ చూపియండి. ఇప్పుడు నాకున్న ఆలోచన ఒకటే మేడం, ఇప్పుడు ప్రభుత్వాలలో చాలా వరకు కారణ్య నియామకాలు అని ఒకటి జరుగుతాయి. అంటే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైనా చనిపోయినట్టయితే వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తారు. అలా ఎందుకు ఇవ్వాలి? అది వారసత్వం కాదా? అది తప్పు. వాళ్ళకి అర్హత లేకపోయినా వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. వాళ్ళకి ఏదో ఎగ్జామ్స్ అని ఇంకోటి, వాళ్ళకి కావాలంటే రిజర్వేషన్ ఇవ్వచ్చు. అంటే ఉన్న ఉద్యోగాలలో వాళ్ళకి 5% కారణ్య నియామకాలు వాళ్ళకి ఇవ్వచ్చు తప్ప
చనిపోయిన వాళ్ళ ప్రతి ఒక్కరికి కారుణ్య నియామకాలు ఇస్తే వ్యవస్థ కుంటిదైపోతుంది. ఎందుకంటే వాళ్ళ చదువు రాకపోయినా వాళ్ళందరూ అడుగుతుంటున్నారు. నిజంగా బీటెక్ ఎంటెక్ చదివిన వాళ్ళందరూ కాంట్రాక్ట్ ఉద్యోగులు వాళ్ళ కాడ చేతులు కట్టుకొని నిలబడుతున్నారు. వీళ్ళకి చదువు రాకపోయినా వాళ్ళ ముందర వీళ్ళు చేతులు కట్టుకొని నిలబడాలి. ఆ సిస్టమ్ నేను తప్పు పడతాను. మరి మీరే ఉన్నారు, పనిచేస్తూ మీ ఇంటికి ఆధారం మీరే. సో వాళ్ళకి ఇంకొక సోర్స్ లేదు. మరి మీరే లేకపోతే వాళ్ళకి సోర్స్ ఏముంటుంది? ఇన్కమ్ సోర్స్. అప్పుడు ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? ఎందుకు అంటే ఉద్యోగంలో ఉండగా చనిపోతేనే ఇది వర్తిస్తుంది. ఉద్యోగం చేస్తూ డ్యూటీలో కాకుండా బయట చనిపోతే ఇది వర్తించదు. ఇప్పుడు మీరు అన్నదా నేను ఒకటి చెప్తా మేడం. అసలు గవర్నమెంట్ ఉద్యోగం ఎవరికి ఇవ్వాలి మేడం? చెప్పండి. అర్హులకి ఇవ్వాలి. అర్హులు అనే పదంలో మీనింగ్ ఏంటి మేడం? మీరు చెప్పండి, మీకు అన్నీ తెలుసు కదా. అర్హులు అంటే ఏ విధమైన ఆధారం లేని వాడు మాత్రమే అర్హుడు. చదివినంత మాత్రాన కాదు. నాకు బాగా డబ్బు ఉంది, నాకు వారసత్వ వ్యాపారం ఉంది, నాకు వారసత్వంగా డబ్బు ఉంది, నాకెందుకు మేడం గవర్నమెంట్ ఉద్యోగం? అంటే చదువుకున్న వాడికి విలువ లేదా? చదువుకున్నవాడికి సొంతంగా వ్యాపారం చేయండి. చదువుకున్నవాడు ఇక్కడ మేమంటాం, దెన్ మీరు రాండి, ఫ్రీగా ఉద్యోగం చేయండి. డబ్బు ఎందుకు తీసుకుంటున్నారు? ఆ డబ్బులు ఇంకొకరికి ఇవ్వండి. అంటే కూర్చొని తింటే కొండైనా తరగాల్సిందే అన్న సామెత ఉంది కదా. అంటే ఉన్నంత ఆస్తిని కూర్చొని తినేసి ఫ్రీగా సోర్స్ చేయండి. ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు చాలా మంది చదివారు మేడం. వాళ్ళందరూ డబ్బులు ఉన్న వాళ్ళ, డబ్బు లేని వాళ్ళ? అందరూ డబ్బున్న వాళ్ళు కాదే. డబ్బున్న వాళ్ళు ఉన్నారు, డబ్బు లేని వాళ్ళు ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. అర్హతతో పాటు అవసరం అంటే ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగం కావాలనుకుంటున్నారో వాళ్ళు అప్లై చేసుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగం అందరికి ఇవ్వరు మేడం. నాకు ఏమీ లేదు, నాకు అవకాశం ఇవ్వండి, నేను సర్వీస్ చేయాలనుకుంటున్నాను, నాకు అది లేదు, నాకు ఇది లేదని పెట్టుకుంటేనే ఉద్యోగం ఇస్తున్నారు. మళ్ళీ నిజంగా వాళ్ళకి అన్ని రకాల ఆస్తులు వాళ్ళకు ఉన్నప్పుడు వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగం వీడే ఎందుకు? డిస్క్వాలిఫై చేసేయండి. బాగా కడుపు నిండి వాడికి కనుక ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయి, ఇన్కమ్ సోర్సెస్ ఉన్నప్పుడు వాళ్ళకి ఉద్యోగం ఇవ్వాల్సిన అవసరం లేదు. బాబు నువ్వు చేయాలనుకుంటే నువ్వు ఫ్రీగా చెయ్యి, లేదా నువ్వు హాఫ్ పేమెంట్కి చెయ్యి. ఒక కండిషన్ పెట్టమంటున్నా. నేను కూడా చంద్రబాబు నాయుడు గారికి ఒక లెటర్ పెట్టాను. ఏమని పెట్టాను అంటే, అయ్యా నేను చదివింది 10వ తరగతే, కానీ నాకు ప్రజలకు సేవ చేయాలనుంది. నేను రాజకీయ నాయకుడిగా వచ్చి నా డబ్బులు ఇవ్వగొట్టుకోలేను. పబ్లిక్ సేవ చేయాలనుకుంటున్నాను కాబట్టి నన్ను స్పెషల్ ఆఫీసర్గా గానో ఇంకో రూపంలోనో నాకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వండి. నేనే ప్రభుత్వానికి ఎదురు డబ్బు కడతా. నెలకు 50,000 కావాలన్నా మీకే నేను డబ్బు కడతా. కారణం ఏంటంటే నాకు పబ్లిక్ సర్వీస్ చేయాలని ఉంది. వాళ్ళకి రూల్స్ నేను చెప్పాలనుకుంటున్నాను. ఎంతకాలం నేను ఇవ్వగలను? నేను కనీసం ఒక 10 నెలలు చేసినా నాకు ఒక సాటిస్ఫాక్షన్, నేను పబ్లిక్ నా హయాంలో నేను ఇది చేయగలిగాను అని నాకు ఆత్మ సంతృప్తి ఉంటుంది. ఆ పిచ్చిని పోగొట్టేదానికి నాకు మీరు ప్రభుత్వ సలహాదారులను ఎవరినో పెట్టుకొని డబ్బులు ఇస్తున్నారు, నన్ను పెట్టుకోండి, నేనే మీకు డబ్బులు కడతాను, నా సలహాలు తీసుకోండి, నాకు డబ్బు ఒక ఉద్యోగం ఇవ్వండి అన్నది నేను పెట్టాను. ఇద్దరు పిచ్చోడు నువ్వు ఏమన్నా అన్నాడు. నేను పిచ్చోడు కాదు, నాకున్న ఆలోచన ప్రభుత్వానికి చెప్పాలనుకుంటున్నాను. నేను ఇచ్చే 5 లక్షల్లో, నా 10 నెలల్లో నేను ఇచ్చే 5 లక్షల్లో నేనేం ఐపీ పెట్టాను. నాకున్న డబ్బులు పోతే ఒక పైసా పోతుంది అంతే. బట్ నేను గవర్నమెంట్ ఇచ్చిన ఈ స్కీమ్స్తో చాలా మందిలో మార్పు రావచ్చు కదా, నేను ఆ ఛాన్స్ ఎందుకు తీసుకోకూడదు అన్నది నా ఆలోచన అన్న. ఒకటి, నేను ఇక్కడ మీ మాటల్ని ఏకీభవించట్లేదు. ఎందుకంటే ఇంతకుముందే మీరు అన్నారు, చదువు లేని వాడికి తండ్రి చనిపోయాడని, ఎవరు చనిపోయారని ఉద్యోగం ఇస్తే చదువుకున్నవాడు వాడి ముందు చేతులు కట్టుకొని ఉంచోవాలా అని. ఇక్కడ మీరు అంటున్నారు డబ్బున్నవాడు చదువుకున్నవాడు అయినప్పటికీ కూడా ఎందుకు పేదవాడికి ఉద్యోగం ఇవ్వండి అని చెప్పేసి. పేదవాడు అర్హత కలిగిన వాడు కానీ ఒక స్థాయిలో ఒక ఉద్యోగం చేయాలంటే ఆ అర్హతతో పాటు తెలివితేటలు కూడా చాలా ముఖ్యం. ఒక ఇంటిని నడిపించే నాయకుడికి ఉండాల్సింది సమయస్ఫూర్తి, సంపాదించే గుణం, అలానే శక్తి సామర్థ్యాలు. ఒక కుటుంబాన్ని ఒక తాటి మీద నడిపించగల తెలివితేటలు, మాట, ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ అర్హతలు. ఈ అర్హతలకి డబ్బు ఉందా లేదా అని పక్కన పడితే ఈ అర్హతలు ఉన్నాయా లేదా అని చూసే ఐఏఎస్ జాబ్ అనేది ఇస్తారు. అంతేగాని వీడు డబ్బున్నవాడు వీడికి ఇచ్చేస్తే ఓకే, సో రిచ్ గా కనిపిస్తాడు, డబ్బు లేనివాడికి ఎందుకు ఇవ్వాలి, ఇది ఎక్కడా కూడా ఉండదు. మీరు ఆలోచిస్తుంది తప్పు అని మీరు అంటున్నారు మేడం. నేనేమంటున్నాను ఇప్పుడు, నేను ఒకటి చెప్తాను మేడం. చదువు అంటే ఏంటి అంటే ఇట్ ఈజ్ ఎక్స్పీరియన్స్. ఇది ప్రూవ్ కాదు. ఏది ప్రపంచంలో ప్రూవ్ చేయలేరు. ఏది ఈవెన్ మీరు కోర్టుకి వెళ్ళిన కోర్టులో శిక్షలు ఎందుకు పడవు అంటే ప్రూవ్ చేయడం అనేది అసంభవం. ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఒక సిస్టమ్ ప్రకారంగా ఒక ఆపరేషన్ చేయాలి. ఒక చదువుకున్నారు ఒక మెడిసిన్ 100కు 100% ఇది తగ్గుతుంది, ఇది పనిచేస్తుంది అని చెప్పే మెడిసిన్ ఏది ఉండదు. అట్లే ఈ సిస్టమ్ అనేది కూడా ఐఏఎస్ చదివినంత మాత్రం అన్నీ కరెక్ట్ కాదు. వాళ్ళు కూడా ఎన్నెన్నో చేంజెస్ చేశారు, రీఫార్మ్స్ చేశారు. అట్లా నాది ఒక రీఫార్మ్. ఇప్పుడు గత ప్రభుత్వంలో సలహాదారులు పెట్టుకున్నారు, అట్లా నన్ను సలహాదారుగా పెట్టుకుని అంటున్నా. ఇంకొకటి, ఇప్పుడు మీరు ఇందాక అన్నారు చదువుకోని వాడికి చదువుకున్న మీలాంటి వాళ్ళకి ఎట్లా ఇస్తారని. మేమేమంటున్నాం, నేను ఎదురు డబ్బు కడతాను అంటున్నాను. నా డబ్బులతో చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి.
నాకు మీరే తెలివింది. ఐఏఎస్ ఆఫీసర్ లో ఇప్పుడు లేదంటే సలహాదారులో కూర్చుంటే ఇప్పుడు మీరు డబ్బు ఒక్క నిమిషం, మీ దగ్గర డబ్బు ఉంది అంటే మీరు బతకగలరు, అవును. మీరు గవర్నమెంట్ కి ఇచ్చే 50,000 రూపాయలతో నేను అక్కడ ఉద్యోగం చేస్తాను అంటే అక్కడ స్వార్థం ఉంది కదా. కాదు, నాకు ప్రజలకు సేవ చేయాలనేది నా స్వార్థం. ప్రజలకు సేవ చేయాలంటే రాజకీయాలకు సలహాదారులకు వెళ్ళాల్సిన అవసరం ఏముంది? మీరు రోడ్డు మీద నేను వెళ్ళి సేవ ప్రజల్ని చేయొచ్చు. ప్రభావితం చేయలేను మేడం, నేను ప్రజల్ని ప్రభావితం చేయలేను. ఒక పరిస్థితులు అంటే ఒక జాబ్ లో ఉండి ఆ జాబ్ అధికారం చేయాల్సిన అంతే అవసరం మేడం. ఏమీ అది లేదు ఒక్కటే కదా. ఒక మనిషికి సర్వీస్ చేయగలిగేది అధికారం అనేది తప్ప వేరే ఎవరిని శాసించలేదు. ప్రభుత్వ అధికారి అనే వాడికి ఎందుకు పవర్ ఉండేది అంటే రాజకీయ నాయకుడికి కూడా పవర్ ఉండదు. ప్రభుత్వ అధికారికి ఉన్నంత పవర్ ఎవరికి ఉండదు. ప్రభుత్వ అధికారి ఎవరు అంటే నా వర్డ్లో ట్రూ వర్డ్, హీ ఈజ్ ఎ గాడ్. ఒక మనిషి కోరికలు తీర్చగలిగేది ఎవరైనా ఈ భూమి మీద ఉన్నాడు అంటే ప్రభుత్వ అధికారి మాత్రమే. మిమ్మల్ని కొడుతున్నారు అంటేనే పవన్ కళ్యాణ్ వచ్చి మీ ముందర వచ్చి నిలబడి కాపాడు, మిమ్మల్ని పోలీసు వచ్చి కాపాడాలి. మీన్స్ దే ఆర్ డూయింగ్ దే డ్యూటీస్. ఎందుకు డ్యూటీ చేస్తున్నారు? ప్రజల్ని మేము రక్షిస్తామని వాళ్ళు ప్రమాణం చేసి ఉద్యోగాలకు వచ్చారు కాబట్టి దే షుడ్ డూ దే డ్యూటీ. అతనున్నా చేయాల్సిందే, ఇంకొకరున్నా చేయాల్సిందే. జగన్ వచ్చి అడ్డం నిలబడ్డు, అంతమంది చంద్రబాబు వచ్చి అడ్డం నిలబడ్డు, అందరికీ పోలీసులే. సిస్టమ్ మారిపోయినప్పుడు కొందరికి కొన్ని జరుగుతుంటాయి. మేము ప్రభుత్వ ఉద్యోగస్తుల్లో కూడా ఏమంటున్నాం, ఆ నీతి నిజాయితీ లేదు. ఎందుకు లేదు అంటే వాళ్ళు డబ్బులకు అమ్ముడుపోతున్నారు. ఇప్పుడున్న వ్యవస్థలో రాజకీయ నాయకులు లాగానే ఉద్యోగస్తులు కూడా అమ్ముడుపోతున్నారు. అందుకు నాలాంటి వాడు అక్కడ ఉంటే తప్పు చేసిన వాడిని శిక్షించేస్తాను. నేను ఏ ప్రలోభాలకు లొంగను, ఎందుకంటే నేను డబ్బు కడుతున్నా, సిస్టమ్ బాగుండాలి అని. అటువంటిప్పుడు తప్పు చేసిన ఉద్యోగుల్ని నేను ఎందుకు వదులుతాను? నా కంప్లైంట్ రావడం ఆలస్యంలో సస్పెండ్ చేసేస్తా. ఈ షుడ్ బి రిమూవ్డ్ ఫ్రమ్ సర్వీస్ అంట. ఎందుకంటే అతను తప్పు చేస్తున్నాడు. ప్రజల రక్షణ కోసం అతను ఉద్యోగం తీసుకొని ప్రజలకు అతను సక్రమంగా చేయలేనప్పుడు ఎందుకు అతను ఉద్యోగం చేయాలి? తీసేసి ఇంకొని వేసుకుందాం. ఇప్పుడు కలెక్టర్ గారికి అర్జీలు తీసుకొని వస్తున్నారు మేడం. అసలు మీనింగ్ ఏంటి? కలెక్టర్ గారికి అర్జీలు తీసుకొని వస్తున్నారంటే కింది స్థాయిలో సిస్టమ్ ఫెయిల్ అయిందనే కదా. కలెక్టర్ గారికి అర్జీ పోయిందంటానే ముందు సోకాజు నోటీస్ ఇవ్వాలి కింది స్థాయికి. నా గాడికి ఎందుకు వచ్చారయ్యా, నువ్వేం చేస్తున్నావు, నిద్రపోతున్నావా అని. ఆ విధమైన సిస్టమ్ ఎక్కడుంది? నేను సలహాదారుడు పోతే నేను అదే అడుగుతాను. నా కాడికి వచ్చాడు అన్నప్పుడు నీకు నేను సోకాజు నోటీస్ ఇస్తున్నా, ఎందుకు అతను నా కాడికి వచ్చాడు? లేదండి నా కాడికి రాలేదు, అప్పుడు నేను అతన్ని తిడతాను. కిందికి వెళ్ళకుండా నా కాడికి ఎందుకు వచ్చావు నువ్వు? సిస్టమ్గా ఫాలో కావట్లేదు జనాలు, అధికారులు కావట్లేదు, వీళ్ళు కావట్లేదు. సో దట్ ఈ సిస్టమ్ని కరెక్ట్గా పెట్టాలి అంటే మెకానిజం ఉండాలి. ఆ మెకానిజం ఎందుకు లేదంటే పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ వల్ల వాళ్ళు పక్కకి వెళ్ళిపోతున్నారు. అది వెళ్ళకూడదు. అట్లాంటప్పుడు నాలాంటి నేనే అని అనడం లేదు మేడం, నాది ఒక ప్రతిపాదన. నాలాగా 100 మంది రావచ్చు. డబ్బులు ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. రాజకీయ నాయకులుగా చాలామంది యూత్ వస్తున్నారు. ఆ యూత్ వచ్చే వాళ్ళని స్పెషల్ ఆఫీసర్ ఆన్ డ్యూటీ తీసుకోండి, వాళ్ళ డబ్బులు ఏం కరిగిపోవు. చూద్దాం మీరన్న మాటలకి ఎంతమంది ఏకీభవిస్తారు, ఎంతమంది ఏకీభవించరు, మీతో లైవ్ డిబేట్కి చర్చకి రావడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారనేది అయితే మనం చూద్దాము. ఎందుకంటే చాలామంది మీ మాటలు వినే ఉంటారు. సో మీరు చెప్తున్నవి ఎంతవరకు వాస్తవాలు అనేది ప్రజలే చెప్తారు. మీరు ఎంత తెలివైన వాళ్ళు అనేది కూడా వాళ్ళే డిసైడ్ చేస్తారు. నేను ఇంకోటి కూడా ఏం చెప్పాలనుకున్నాను, హిందుత్వం అనే పదంలో మాత్రం ఇప్పుడు ఎక్కడైతే రామ్ చరణ్ అనో ఇంకొకరనో కొన్ని ఏదైతే మాట్లాడుతున్నారో వాళ్ళు ఎవరు హిందువులు కాదు మేడం. ఎందుకు హిందువులు కాదంటే హిందుత్వానికి ఎవరికి హక్కు లేదు, ఎవరికి పేటెంట్ లేదు. ఎవరికి వాడు హిందుత్వ మనోభావాలు దెబ్బతిన్నాయి. రామ్ చరణ్ మసీదుకి వెళ్ళాడు, ఇది మా మనోభావాలు దెబ్బతీశాడు. అతను మసీదుకి వెళ్ళినా అతను ఇంకోటికి వెళ్ళినా మతం మారలేదు. అతని యొక్క మతాన్ని అతను గౌరవిస్తూ అతను అక్కడికి వెళ్ళి వాళ్ళకున్న స్నేహం మేరకు వాళ్ళతో కలిశాడు, సమర్పించాడు. ఇక్కడ మనోభావాలు అనేది ఏం లేదు. అక్కడికి వెళ్ళి అయ్యప్ప స్వామి లేడు అని ఉంటే మనోభావాలు దెబ్బతీయడం ఇది వాస్తవం. అది అనలేదు, ఇది అలా అనలేదు. కానీ కొంతమంది ఇప్పుడు దేశంలో జరుగుతున్నది హిందుత్వ తీవ్రవాదం ఉంది. ఆ తీవ్రవాదానికి నేను వ్యతిరేకం. అట్ ది సేమ్ టైం ఎవరైతే మాట్లాడుతున్నాడో అతనికి నేను వేసే ప్రశ్న, నువ్వు హిందువు అని నిరూపించుకునేదాన్ని నీ కాడ ఏముంది? నువ్వు హిందువుగా ఎక్కడ ఏ సభ్యత్వం తీసుకున్నావు? ఒక ముస్లిము ఒక క్రిస్టియన్, ఐఆమ్ క్రిస్టియన్, ఐఆమ్ ముస్లిం అని వాళ్ళు ఒక కార్డు ఇవ్వగలరు. నేను పలానా మసీదులోనూ పలానా చర్చిలో నేను సభ్యుడిని, నేను ఆ మసీదుకు ఐఆమ్ ఏ కాంట్రిబ్యూటర్ అని ఒక డబ్బు ఇవ్వగలరు, రసీదు. అట్లా ఏ హిందువు అయినా సరే నేను ఈ గుడిలో సభ్యుడు అని డబ్బు చూపించగలరా, రసీదు చూపగలరా, ఐఆమ్ ద మెంబర్ అని. వీళ్ళు చూపని వీళ్ళు మనోభావాల గురించి మాట్లాడతారు, కులం గురించి మాట్లాడతారు, మతం గురించి మాట్లాడతారు. అది తప్పు. ప్రతి హిందువు కూడా ముందు ఆ దేవస్థానం ఎక్కడో ఒక దేవస్థానంలో సభ్యుడిగా జాయిన్ అవ్వాలి. ఆ జాయిన్ అయిన చోట మాత్రమే అతనికి హక్కు ఉంటుంది. హిందువుగా పుట్టిన ప్రతి వాడికి ప్రతి దేవులంలో హక్కు ఉండదు. నా ప్రతిపాదన తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎన్నిక జరగాలి. ఎన్నిక జరిగినప్పుడు ఇప్పుడు నిజంగా చాలా మంది ఎస్సీలు క్రిస్టియన్గా డైవర్ట్ అయ్యారు. చూసారా? ఎందుకు డైవర్ట్ అయ్యారంటే వాళ్ళని మేము అది ఇస్తామన్నారు కాబట్టి. రేపు నేను తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న డబ్బులతో స్కూల్లో కాలేజీలో కడితే అక్కడ ఉద్యోగాలు హిందువులకే ఇస్తాము అన్నప్పుడు వీళ్ళందరూ తిరిగి ఎన్నికి వస్తారేమో. మీరు చెప్తుంది ఎలా ఉందంటే చిన్న పిల్లలకి చాక్లెట్ ఆశ చూపిస్తున్నట్టు. అంతే మేడం, మతం అంటే అంతే. ఇక్కడ మతం అంటే అంతే కదా, మతాన్ని మనుషుల్ని చిన్న పిల్లలతోని చాక్లెట్లతోని క్లారిటీ లేదు మేడం. ఏ మతం కూడా ఏ మతం ఇప్పుడు క్రిస్టియానిటీలో చాలా మంది జాయిన్ అయిన వాళ్ళందరూ హిందుత్వం మీద ద్వేషంతో వెళ్ళారు. అక్కడికి పోతే ఒకటే నేను చెప్తాను,
కాలేజీలు ఇస్తేనో లేదంటే ఉద్యోగాలు ఇస్తామంటేనో మేము మతం మారిపోతాము అన్నారంటే వాళ్ళు నా దృష్టిలో ఏంటంటే వివేకం లేని వాళ్ళు, అంటే అవివేకులు అని చెప్పేసి నేను అంటాను. ఇక్కడ వాళ్ళు కన్వర్ట్ అవ్వాలి అంటే కనుక ఇక్కడ కావాల్సింది కాలేజీలో ఇంకేవో కాదండి. ఫస్ట్ వాళ్ళకి మెచ్యూరిటీ ఉండాలి. ఫస్ట్ థింగ్ వాళ్ళకి మెచ్యూరిటీ ఉండాలి. ఇంకొకటి ఏది సత్యం ఏది అవాస్తవం అని తెలుసుకోగల జ్ఞానులై ఉండాలి. ఇది లేకపోవడం వల్లే వాళ్ళు వెళ్తున్నారు. ఇంకొకటి ఏంటంటే మనశ్శాంతి కోసం రకరకాల దారులు వెతుక్కుంటారు ఈ ప్రజలు. ఎవరైనా నేనైనా అంటే మీరైనా నేను ఎవరైనా ఒకటే. నిన్నగాక సో మొన్న ఒకటి చూశాను దానికి మేడం. వెతుక్కున్నారు కానీ ఒకటి ఏంటంటే కాలేజీలు లేక వీళ్ళు కాలేజీలు ఇవ్వట్లేదు, హాస్పిటల్ ఇవ్వట్లేదు, ఉపాధి ఉద్యోగాలు అంటున్నా ఇవ్వట్లేదు అని మేడం. వెళ్ళిపోతున్నారు అనేది మాత్రం నేను నేను ఏకీభవించను. ఏకీపించట్లుగా నేను అంటున్నది ఇప్పుడు నేను నిన్నగాక మన ఏఆర్ రెహమాన్ గారు హిందువుగా పుట్టారు, ఆయన ఎక్కడో దర్గాకి వెళ్ళాడు, ఆయన కొలిచారు కాబట్టి జరిగింది అని. ఇటువంటి చాలా మందికి జరుగుతుంటాయి మేడం. అట్లా అయినంత మాత్రాన మతం మారాలా అనేది లేదు. ఇక్కడ ఎందుకు మారాడు అంటే హీ హ్యాస్ సమ్ బిలీవ్నెస్. అక్కడికంటే నాకు ఇక్కడ సపోర్ట్ ఎక్కువ ఉంది. మతం అనేది ఒక సపోర్ట్ మేడం. హిందుత్వంలో సపోర్ట్ ఉండదు. ఈవెన్ ఒక కులానికి ఒక కులం కూడా సపోర్ట్ చేయడు. కానీ ఆ మతంలో ఎందుకు చేస్తారు అంటే వాళ్ళకు ఒక యూనిటీని బిల్డప్ చేస్తారు. అక్కడ ఒక్క రాయి పడతానే ఆ మతం అందరినీ ఒక ఫాదర్ అనేవాడు గ్యాదర్ చేస్తాడు, చర్చిలో ముల్లా అనేవాడు గ్యాదర్ చేస్తాడు. ఇక్కడ హిందువులకు అట్లా గ్యాదర్ చేసే గురువు లేడు, హిందువుకు ఓనర్ ఎవడు లేడు. నేను కానీ మొదటి నేను నుంచి ఒకటి పట్టుకుంటున్నా. చెప్తాను సార్, ఎప్పటికైనా పొరలు తొలగిపోవాల్సిందే. అట్లా తెలుసుకొని బయటకు వస్తున్న వాళ్ళని నేను చూస్తున్నాను. అంటే కన్వర్ట్ అయిన వాళ్ళని చూస్తున్నాను, కన్వర్ట్ అయ్యి మళ్ళీ బయటకు వస్తున్న వాళ్ళని నేను చూస్తున్నాను. కాబట్టి సో మీరన్న మాటలకు ఎవరు ఎంతవరకు ఏకీభవిస్తారు, ఎంతవరకు మీతో డిబేట్కి వస్తారు అనేది నాకైతే ఒకటే ఆఫర్ మేడం, ఎవరైనా సరే నా అంశాల మీద నేను చెప్పినది తప్పు అని ఎవరైనా వాదియాలనుకుంటే నాతో ఓపెన్ డిబేట్ రండి. మీకు ఎటువంటి డబ్బులు అవసరం లేదు. ఆ డబ్బులు నేనే ఆ ఛానల్లో కట్టి డిబేట్లో కూర్చుంటాను. నాది ఒకవేళ తప్పు అయితే ఖచ్చితంగా నా వర్డ్స్ వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ కూడా చెప్తాను. నేను ఎక్కడ ఏ సందర్భంలోనూ కాంట్రవర్సీ చేయను. నా అభిప్రాయాన్ని చెప్పే హక్కు నాకుంది కాబట్టి అభిప్రాయాన్ని చెప్తున్నాను. అభిప్రాయంతో కూడా చేంజెస్ కావాలని కోరుకుంటున్నాను. కోరుకోవడంలో తప్పు లేదు. ఓకే, రైట్ రైట్. థ్యాంక్ యూ సో మచ్.